నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. తమిళనాడు మరో రాజకీయ భూకంపం. కాషాయ కోటకు సింగం గుడ్ బై చెప్పనుందా? కోయంబత్తూరులో వెలిసిన సంచలన పోస్టర్లు. అన్నామలై కొత్త ప్రయాణానికి వేదిక సిద్ధమైందా? ఇక బీజేపీ అధిష్టానంతో విభేదాలు నిజమేనా? ఢిల్లీ పీఠాన్ని ఢీ కొడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి. మక్తల్ శక్తి ఏకం జంజే యువతే టార్గెట్గా కాక్రోచ్ థియరీ ఉద్యమం. జూన్ 3న డెడ్లైన్. నితిన్ నబీన్తో భేటీ వెనుక అసలు రహస్యం ఏంటి? అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పేశారా? కొత్త పార్టీ పెడుతున్నారా? తమిళనాడులో కాక్రోచ్ తరహా ఉద్యమం మొదలవుతుందా? ధైర్యానికి సరిహద్దులు ఉండవు, నిర్భయమైన మనస్సుకు పరిమితులు లేవు. ఇప్పుడు ఇదే నినాదం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనాలనే రేపుతున్నది. ద్రవిడ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించాలని చూసిన ఆ సింగం ఇప్పుడు ఆ గూటిని వీడి సొంతంగా గర్జించబోతుందా? నిన్న మొన్నటి వరకు తమిళనాడు బీజేపీకి వన్ మ్యాన్ ఆర్మీగా నిలిచిన కె అన్నామలై సొంత పార్టీ వైపు అడుగులు వేస్తున్నారా? కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఒకే ఒక ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ను షేక్ చేస్తున్నాయి. మరి విదేశీ పర్యటనలో ఉన్న అన్నామలై మనసులో ఏముంది? జూన్ 3న జరగబోయే ఆ ఐ టెన్షన్ భేటీ కదేంటి? ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాలో స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తమిళనాడు ద్రవిడ రాజకీయాల కోట. అక్కడ జాతీయ పార్టీలు అడుగు పెట్టడమే గగనం అనుకున్న తరుణంలో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి కాషాయ కండువా కప్పుకుని ఒంటి చేత్తో ద్రవిడ నేతలకు సవాల్ విసిరిన నాయకుడు కుప్పుస్వామి అన్నామలై. కానీ గత కొంతకాలంగా ఆ సింగం సైలెంట్గా ఉంది. పార్టీ అగ్రనాయకత్వంతో నడుస్తున్న సైలెంట్ వార్ ఇప్పుడు రోడ్డుకెక్కింది. కోయంబత్తూరు నడిబొడ్డును వెలిసిన పోస్టర్లు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలనే సృష్టిస్తున్నాయి. నిర్భయమైన మనస్సుకు పరిమితులు ఉండవు అంటూ అన్నామలై అభిమాన సంఘం అన్నామలై అంచుకూట్టం రాత్రికి రాత్రే ఈ పోస్టర్లను ఊరంతా పరిచేసింది. కేవలం పోస్టర్లతోనే ఆగలేదు. తెర వెనుక కొత్త సభ్యుల చేరికలు, కార్యవర్గ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక తమిళిగ మక్కల్ శక్తి కట్టి లేదా మక్తల్ శక్తి ఏకం అనే పేరుతో అన్నామలై సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారనే ఊహాగానాలకు ఈ పరిణామాలు మరింత ఆజ్ఞం పోస్తున్నాయి. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి టీవీకే పార్టీతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న తర్వాత అన్నామలై పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ మౌనం వెనుక పెద్ద తుఫానే ఉందనేది తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఆవిర్భించబోతుంది. ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే పార్టీ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన లాజిక్ ఉంది అంటూ ఆయన చేసిన ట్వీట్ అన్నామలై కొత్త పార్టీ ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ లాంటిదే అనే ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీలో ఒకప్పుడు తిరిగిలేని ముఖ చిత్రంగా ఉన్న అన్నామలై అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే పార్టీకి దూరం పాటిస్తూ వస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకోవడాన్ని అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడులో బీజేపీ ఎదగాలంటే సొంతంగానే వెళ్లాలని ఆయన వాదించారు. కానీ ఢిల్లీ పెద్దలు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపడం, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించి నైనార్ నాగేంద్రకు బాధ్యతలు అప్పగించడం ఆయనకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. అంతటితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిబిఎస్ఈ త్రిభాషా సిద్ధాంతాన్ని కూడా అన్నామలై బహిరంగంగానే వ్యతిరేకించి సొంత పార్టీకే షాక్ ఇచ్చారు. 9వ తరగతి విద్యార్థులపై 3 భాషల భారాన్ని మోపడం సరికాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అధిష్టానానికి మింగుడు పడలేదు. మరి అన్నామలై వ్యూహం ఏంటి? ఆయన ఏ నమూనాతో ముందుకు వెళ్తున్నారు? తమిళనాడు ఇప్పుడు వినపడుతున్న సరికొత్త పథకం కాక్రోచ్ తరహా ఉద్యమం, అంటే బొద్దింక సిద్ధాంతం. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా అణు విస్ఫోటనం సంభవించినా తట్టుకుని బతికే ఏకైక జీవి బొద్దింక. రాజకీయంలో ఎంతటి అణచివేత ఎదురైనా, వ్యవస్థల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా అత్యంత పటిష్టంగా నెట్వర్క్ నిర్మించుకుని సరైన సమయం చూసి ఒక్కసారిగా పైకి లేవడమే ఈ కాక్రోచ్ స్ట్రాటజీ. జంజీ యువత, విద్యావంతులు, నిరుద్యోగులే లక్ష్యంగా సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక వాలంటీర్ నెట్వర్క్ను అన్నామలై సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. క్లీన్ ఇమేజ్ ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి ద్రవిడ పంతాకు, సాంప్రదాయ కాషాయ పంతాకు ప్రత్యామ్నాయంగా ఒక సరికొత్త పీపుల్స్ పవర్ మూమెంట్ను తీసుకురావాలని అన్నామలై ప్లాన్ చేస్తున్నారట.
మరి రాజకీయ సస్పెన్స్ థ్రిల్లర్కు క్లైమాక్స్ సీన్ ఢిల్లీ వేదికగా జరగబోతుంది. విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న అన్నామలై ఆల్ ఆఫ్ సడన్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అపాయింట్మెంట్ కోరడం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. జూన్ 3న వీరిద్దరి మధ్య హై ప్రొఫైల్ భేటీ జరగనుంది. ఈ భేటీ ఎందుకు? కేవలం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇవ్వడానికా, లేక తన జేబులో సిద్ధంగా ఉన్న రాజీనామా లేఖను నితిన్ నబీన్ టేబుల్పై పెట్టి గుడ్ బై కాషాయం అని చెప్పడానికా? అటు జూన్ 4న అన్నామలై పుట్టినరోజు ఉండడంతో బర్త్డే గిఫ్ట్గా తన మూమెంట్ లేదా పార్టీ ప్రకటనను ఆయన అర్జున్లో ఆశిస్తున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్నామలై ఈ పోస్టర్ల వివాదంపై కానీ, రాజీనామా ఊహా గానాలపై కానీ నోరైతే విప్పలేదు. ఈ నిశ్శబ్దం తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత, లేక ఢిల్లీ పెద్దలతో బేరసారాల కోసం వాడుతున్న మైండ్ గేమా అనేది తేలాల్సి ఉంది. అవును, తమిళనాడు రాజకీయం ఇప్పుడు ముక్కోనపు పోటీ నుంచి ఎటువైపు వెళ్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఒకవైపు సీఎం విజయ్ గ్లామర్, మరోవైపు ద్రవిడ సిద్ధాంతాల పునాదులు. వీటన్నిటి నడుమ తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారు అన్నామలై. మరి ఢిల్లీలో ఏం జరగబోతుంది? అన్నామలై వేయబోయే ఆ తదుపరి అడుగు ద్రవిడ గడ్డపై ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? సింహం గర్జన సొంత గూటిలోనే ఉంటుందా, లేక కొత్త అడవిని వెతుక్కుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.